ఇకపోతే మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందంటారు? ధను రాశి వారికి ఈ వారం గ్రహస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి, షష్ఠ స్థానంలో రవి గాని, అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు గాని ఈ రాశి వారికి చాలా బలవత్తరమైనటువంటి గ్రహాలు. అయితే అదే సమయంలో భృగు షట్కము, అలాగే గురుడు షష్ఠ స్థానంలో ఉండడము, అర్ధాష్టమ రాహువు, అర్ధాష్టమ కుజుడు, ఇవి తీవ్రమైనటువంటి గ్రహాలు. అవి దోషభూయిష్టమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అందువల్ల ఏం చేయాలి అంటే భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అంటోంది శాస్త్రం. ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి వల్ల బంధువులతో మాట పట్టింపులు వస్తాయి అన్నారు, చదువులో ఆటంకాలు వస్తాయి అన్నారు, అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి అన్నారు. అంటే ఇక్కడ వీటన్నిటికీ కారణమైనటువంటిది ఏంటి అంటే కోపం. విపరీతమైనటువంటి కోపానికి ఈ గ్రహస్థితి కారణం. అలాగే ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నారు. ఈ రాశి వారు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయడం, ఈ వారంలో వీరికి సంబంధం లేనటువంటి పనులను తీసుకుని వీరు నెత్తి మీద పెట్టుకుని వాటి కోసం కష్టపడ్డాం. వీరికి ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే అవి వాయిదా వేసుకోవడం, దానివల్ల వీరికి ఉండేటువంటి మంచి పేరు తగ్గిపోతూ ఉంటుంది. ఇలా అనవసరమైనటువంటి శ్రమని వీరు ఎక్కువగా ఈ వారం చేయవలసి ఉంటుంది. ఎక్కువ పక్కవారి పనులను వీరు భుజాల మీద వేసుకుని మోయడం వల్లే కొంత శారీరకమైనటువంటి శ్రమ, ఆర్థిక ఇబ్బందులు, మానసిక శ్రమ కొంత ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి ఏ విధంగానూ ఉద్యోగపరమైనటువంటి సమస్యలు లేవు, వ్యాపారపరమైనటువంటి సమస్యలు లేవు, అలాగే ఆరోగ్యపరంగా కూడా అంత సమస్య లేదు. కానీ షష్టంలో శుక్రుడు, షష్టంలో గురుడు ఉన్నప్పుడు మాత్రం కొంత ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి సమస్యలు, హెరిడిటరీ వల్ల వచ్చేటువంటి సమస్యలు, అవి మాత్రమే కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. ఓకే గురువు గారు, ధనుష్ రాశి వారికి వచ్చేసి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. మీరు చెప్పారు కుటుంబ సభ్యుల పరంగా కాస్త కలతలు ఉంటాయి, ఆదాయం పరంగా బాగానే ఉంది, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, సో వీటన్నిటి పరంగా బాగుందిలే కానీ అనవసరమైన ప్రయాణాలు, కోపం ఎక్కువగా రావడం, సో వీళ్ళ తగాదాలకి వెళ్ళడం, సో వీటన్నిటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి అని చెప్పారు. మరి ఈ అన్నిటి నుంచి కొంచెం బయటపడాలి అంటే మరి వారి ఈ వారం ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం గాని, ఆయన యొక్క దేవాలయానికి వెళ్ళాక ఆయన దగ్గర దీపారాధన చేయడం గాని, ఎందుకంటే దక్షిణామూర్తికి ఆయన దగ్గర మౌనంగా కూర్చుంటేనే చాలా మంచిది. అభిషేకాలు అవి చేయడం కన్నా ఆయన దగ్గర ఒక దీపారాధన చేసి ఈ స్తోత్రాన్ని పఠిస్తే ఈ వారం మంచి జరుగుతుంది.